గత ఎన్నడూ చూడని విధమైన దృశ్యాలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగాయి. ఖమ్మం జిల్లా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులో ఉంది. సో పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రభావం ఎంతవరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఫలించింది? ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికో వత్తాసు పలుకుతూ కొమ్ము కాస్తూ తన విధులు నిర్వర్తించిన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దానికి అనుగుణంగానే మాచర్ల కొన్ని చోట్ల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతవరకు జరిగాయని మీరు భావిస్తున్నారు? మొత్తం సిస్టమ్స్ అన్నిటినీ విచ్ఛిన్నం చేసింది కదండి. ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఒక భాగం మాత్రమే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటే చాలా విషయాల్లో తీసుకోవాల్సి ఉంది. మీరు ఒక చిన్న మాచర్లు అనేది చాలా చిన్న విషయం ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నాయన ప్రజల్ని, ఇప్పుడు మనం కనుక చిన్నపిల్లలకి అన్నం తినకపోతే అదిగో బుచ్చాడు వస్తాడు ఎత్తుకెళ్ళిపోతాడు నేను అని చెప్తాం పిల్లలకి. అట్లా ఆయన మీరు ఓటేయండి, ఓటైపోతే మీ మంగళసూత్రాలు ఎత్తుకుపోతారు అని చెప్తున్నాడు. అంత పెద్ద ఇది ఎలక్షన్ కమిషన్ వినపడలేదండి. ఎలక్షన్ కమిషన్ దాని మీద ఏం యాక్షన్ తీసుకుంది? మిగతా వాళ్ళు ఏదైనా చిన్నదన్నా కానీ యాక్షన్ తీసుకుంది. అది ఒక ఎలక్షన్ కమిషన్ కాదు, ఈ దేశంలో ఉన్న అది అన్ని సిస్టమ్స్, జ్యుడిషియల్ ఒకటే కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, ఐటీ, ఈడీ, సిబిఐ, అన్ని సంస్థల్ని సొంతానికి వాడుకోవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో ఆంధ్రాలో కూడా అదే జరిగింది. ఇందాక కృష్ణ గారు అన్నట్టు ఒక పక్కన విశాఖ ఉక్కు అని ప్రాణాలు అర్పించిన రాష్ట్రం ఉంది, ఉమ్మడి రాష్ట్రం. దాన్ని ఈ రోజున దాన్ని అమ్మకానికి పెట్టారు. ఇంకా మన బయ్యారంలో ఎక్కడ తీసుకొస్తారండి? వీళ్ళు కాదని చెప్పారు మన కిషన్. అట్లాగే మన విభజన, ఇందాక నేను మధ్యలో అది కట్ అయిపోయింది. మన రాష్ట్రం విడిపోయాక అనేక సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. 10 ఏళ్లలో అది తీర్చలేకపోయిన వాళ్ళు ఇప్పుడేం తీరుస్తారండి? అసలు ఈ సమస్యలు ఒక ఖమ్మం లోకల్ కాదు, ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, దేశం మొత్తం మీద కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ ఉన్నాయి, ఉద్యోగాలు ఇస్తాం. ఏం ఉద్యోగాలు ఇస్తారండి? ఐటీ ఆల్రెడీ హైదరాబాద్లో డెవలప్ అయింది, ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి ఇచ్చేదేం లేదు. దేశం మొత్తం మీద ఈ రోజున మన అంతర్జాతీయంగా మన పేరు అంటున్నారు. నిజంగానే మన అంతర్జాతీయంగా పేరు ఎక్కడుందంటే ఈ రోజున మన నిరుద్యోగం రేటు 24% ఉంది. ప్రపంచంలో మనది హైయెస్ట్ అది. అట్లా అంతర్జాతీయంగా మనకి కొన్ని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటినన్నింటినీ పట్టించుకోకుండా ఇంకోటి, ఇప్పుడు రైతులకి మేము అది చేస్తామని ఇందాక సార్ చెప్తున్నారు. అంత వాగ్దానం చేసిన రైతులు సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తే వాళ్ళని అడ్డుకోవటానికి బ్యారికేడ్లు, గోతులు తవ్వి వెనప కంచెలు వేసి వాళ్ళని హింసించారు కదా. అదే టైంలో చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటు 4 లక్షల చదరపు మీటర్లు తోసుకొచ్చారని చెప్తే, మరి ఈ కంచెలు, ఈ ముళ్ళ కంచెలు, ఈ గోతులు అక్కడ తవ్వలేకపోయారేంటి? అంటే రైతులంటే అంత చులకన భావన ఉందా? మరి రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ చేశారు? చేయలేదు కదా. ఉన్న రైతులు ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక ఆ 3 చట్టాలు చేస్తే చివరికి వాళ్ళే క్షమాపణలు చెప్పారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం తప్పు చేశామని చెప్పి. అట్లాగే ప్రజలు గుర్తిస్తారు. ఇవాళ కాకపోతే రేపు ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యం కాదు. ప్రజలు వాళ్ళకి కావాల్సిన సమస్యలని ఎవరు తీరుస్తారనేది ఒక టైం కాకపోతే ఒక టైం అయినా గుర్తిస్తారు. ఈ రోజున కూడా వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా అటు నార్త్లో కానీ ఇటు సౌత్లో కానీ సీట్లు వాళ్ళు అనుకున్నట్టుగా 400 అనేది వాళ్ళ మంత్రం మాత్రమే. ఎక్కడ వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చేంత సీన్ లేదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో. బీజేపీకి ఈసారి వాళ్ళకి సీట్లు అనేది గెలుపు ఓటములు ఏమో నేను చెప్పలేను, కానీ గణనీయంగా తగ్గుతాయని మాత్రం నేను చెప్పగలను. హిమబిందు గారు, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీట్లు మహిళలు ఏ వంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరు వైపు ఎక్కువ మొగ్గు చూపారు? ఇందాక మీరు చెప్పినట్టు అసెంబ్లీ ఎలక్షన్ల ప్రభావం పార్లమెంట్ మీద ఉంటుందండి తప్పకుండా. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో సమస్యలు గమనించేదానికంటే కూడా
ఆ ఎవరైతే అధికారంలో ఉన్నారో దాని వైపు ఎక్కువ మొగ్గు చూపించారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న అసెంబ్లీ సీట్స్ ఆల్మోస్ట్ కాంగ్రెస్ కవర్ చేస్తుంది. ఈ ఈ పోలరైజేషన్ లో పిఆర్ఎస్ వైపు కొంతవరకు మొగ్గారు. అది ఆన్ క్యాస్ట్ బేసే మొగ్గారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆన్ క్యాస్ట్ బేస్ మొగ్గారు. ప్లస్ నామా నాగేశ్వరరావు గారికి నెగటివ్ ఇది తక్కువ ఉంది కాబట్టి అటు చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ ఎఫెక్ట్ ఇటు పడింది. దానివల్ల అట్లా కమ్మ ఓటింగ్ కొంచెం చీలింది. ఎందుకంటే ఖమ్మం అంటే కమ్మాస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ సీట్ యాక్చువల్ గా కమ్మాస్కి రావాల్సింది మిస్ అయిందనే ఉద్దేశంతో జరిగిన అంశం. పార్లమెంట్ లో ఎక్కువ సమస్యల కంటే కూడా ఈసారి ఎలక్షన్ లో మాత్రం అంత సీరియస్ గా తీసుకుని జరిగిన ఎలక్షన్ లాగా ప్రజలు వాళ్ళ సమస్యల కంటే కూడా కాంగ్రెస్ గెలిచింది అనే వేరులో అలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపించారు అనిపించింది. అంటే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటారా? కులం కూడా మేజర్ రోల్ ప్లే చేసింది. ప్లస్ అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి అనేది ఉంది. అది యాక్చువల్ గా ఇది బీజేపీ గ్రౌండ్ కాదు, కమ్యూనిస్ట్ బేస్ ఉన్న గ్రౌండ్ కాబట్టి కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేశారు. అది కూడా వర్కౌట్ అయింది. తెలంగాణలో షర్మిల ప్రవేశించినప్పుడు జనం పెద్దగా స్పందించలేదు. అదే మరి షర్మిల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి నాయకురాలుగా ఆంధ్రాలో ప్రచారం చేస్తుంది. మరి షర్మిల ప్రభావం ఈ ఖమ్మం పార్లమెంట్ దీనిలో ఎంతవరకు ఉంటుంది? ఉండదండి. షర్మిల గారి ప్రభావం ఖమ్మం పార్లమెంట్ లో ఉండదు. ఆవిడ కూడా కాంగ్రెస్ నాయకురాలే కదా. కాంగ్రెస్ నాయకురాలే అండి. అంటే అంత కన్సిడర్ చేసిన నాయకురాల్లాగా ఆమెను చూడలేదు ఇక్కడ. లేకపోతే తనే తెలంగాణలోనే సర్వైవ్ అయ్యేది కదండి. అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకంతోనే కాంగ్రెస్ ని వరించాలనుకున్నారా ఖమ్మంలో? లేదు, చాలా చైతన్యంగా ఆలోచిస్తారండి ఖమ్మం ప్రజలు, అంతవరకు అయితే వాస్తవం. ఎందుకంటే ఇది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా. ఇక్కడ ఎప్పుడు చాలా ఖమ్మం అనేది చాలా పీస్ఫుల్ ప్రాంతం. ఏ ఏ ఏ సర్కమ్స్టెన్సెస్ లో అయినా అందరూ జీవించడానికి అనుకూలమైన ప్రదేశంగా ఖమ్మం ఉంటది. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో చూసినా ఖమ్మం, ఇప్పుడు సెపరేట్ తెలంగాణ కింద చూసినా సరే ఆ వాతావరణం ఖమ్మంలో ఉంటది. కొంచెం విజ్ఞులు, ఎడ్యుకేటెడ్, పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సెక్యులర్ సైడ్ కూడా మొగ్గు చూపిన అంశం ఉంది. కానీ ఇప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం చాలా వరకు తగ్గింది కదా, యాజ్ ఫార్ యాజ్ ఓటింగ్ ఇస్ కన్సర్న్డ్. మరి కమ్యూనిస్టుల ప్రభావం ఈ ఓటింగ్ మీద ఎంతవరకు పడి ఉంటుంది? తప్పకుండా ఉంటదండి కమ్యూనిస్టుల ప్రభావం. ఎందుకంటే సెక్యులర్ సిస్టమ్ మీద మేము ప్రమోట్ చేసాము, స్వేచ్ఛ సమానత్వం మీద ఒక సిద్ధాంతం అనేది బేస్ ఉంది కాబట్టి కమ్యూనిస్టుల ప్రభావం ఉంటది. కాకపోతే ఇప్పుడు మనం గమనించినట్టయితే ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు. మనీ రోల్ ఒకటి బాగా ప్లే చేస్తుంది కాబట్టి ఆ మనీకి ఎడిక్ట్ అవుతున్నారు. జనాన్ని కూడా మనం అట్లా మౌల్డ్ చేస్తా వస్తున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉండొచ్చు. కానీ కమ్యూనిస్టుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. మేము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాం. కమ్యూనిస్టుల ఓటు శాతం ఎంత ఉందంట ఖమ్మంలో? ఖమ్మంలో ఉంటదండి బాగానే, అంటే ఆల్మోస్ట్ బాగానే ఉంటది. ఒక 7%, 8% ఉండొచ్చు. కృష్ణ గారు, ఇప్పుడు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ ప్రతిష్ట చాలా వరకు దిగజారింది. అది మీరు చూశారు. దానికి సంబంధించిన ఈ కవిత అరెస్ట్ అయితేనేమి, తర్వాత నాయకుల మీద కేసులు పెట్టడం అయితేనేమి, తర్వాత కాళేశ్వరం మీద వచ్చిన ఆరోపణలు, వీటి ప్రభావం బీఆర్ఎస్ విజయావకాశాల మీద ఉండదంటారా? సార్ మీరు అనేది ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం పడింది సార్. ఈ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారో ఆ కాంగ్రెస్ పరిపాలన అనేది జనాలు పరిశీలించారు సార్. మనం వాళ్ళు ఇచ్చిన హామీలు కాదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయలేకపోయారు. సో కాబట్టి మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కొంత మార్పు కనబడిందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే కళ్ళ ముందు కనబడింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత 2 సార్లు అధికారం రావటం వలన ప్రజల్లో ఒక వ్యతిరేకత మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడలేదు. కానీ ఎంపీ ఎన్నికలప్పుడు చూస్తే మనకు అటువంటి
ఆ వ్యతిరేకత కనబడలేదు. ఆ రైతులకు సంబంధించి కనీసం వాళ్ళు పంటలు పండించుకున్న నీరు అందే పరిస్థితి లేదు సార్. ఇంకా మన రీసెంట్ గా వర్షాలు పడబోతే అసలు రాష్ట్రం అతలాకుతలం అయ్యే పరిస్థితి సార్. కనీసం తాగే మంచినీళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ కరెంటు విపరీతంగా కట్ అవుతుంది. ఇవన్నీ చూసినప్పుడు లేదు మనం చిన్న పాట రాశారు, బ్రహ్మణ్ సారే కావాలి కారే కావాలని. ఖచ్చితంగా ఆ మార్పు అయితే మాకు కనబడింది సార్. అది విజయం వరకు తీసుకెళ్తాం లేదు కానీ ఏదైతే మీరు చెప్పారో బీఆర్ఎస్ వెనకబడింది, బీఆర్ఎస్ అనేది ప్రతిష్ట మసకబారింది అనే దాంట్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మళ్ళీ ఆ మార్పు కనబడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. అంటే యాంటీ ఇంకంబెన్సీ ఆల్రెడీ మొదలైందంటారా? మారింది సార్. మనకి ఆ ఎన్నికలప్పుడు ఆ ప్రజలను చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు చాలా పోటీగా అసలు చాలా పోటీగా పనిచేసినటువంటి పరిస్థితి కనబడింది సార్. మన ఎంపీ ఎన్నికలు కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే ఆ వ్యతిరేకత ఎక్కడ కూడా మనకి కనబడలేదు సార్ గ్రౌండ్ లో. ఝాన్సీ ఇంకెవరో వచ్చినట్టున్నారు కదా? జస్ట్ హరికృష్ణ గారు వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ జాయిన్ అవుతారండి. సమ్ టెక్నికల్ ఇష్యూ విత్ హిమ్. జాయిన్ అయినప్పుడు యూ కెన్ ఇంట్రడ్యూస్. డెఫినెట్లీ. సార్ వినోద్రావు గారు, ఇప్పుడు కృష్ణ గారు చెప్తున్నారు యాంటీ ఇంకంబెన్సీ ప్రభావం దీని మీద ఉండదు అంటున్నారు. కానీ మీరు యాంటీ ఇంకంబెన్సీని చూసారా? ఒకవేళ చూస్తే దాన్ని బీజేపీ ఎంతవరకు క్యాష్ చేసుకోగలుగుతుంది ఈ ఎన్నికల్లో? సార్ నా ప్రకారం పోటీ అనేది ఈ ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి బీజేపీకే ఉంటుంది. అది కూడా చాలా థిన్ మార్జిన్ ఉంటుంది. గెలుపు ఓటమి ±30,000 ఓట్స్ తోటే ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఈజ్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూస్తే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ క్యాండిడేట్స్ తిరగడం చూస్తే బహుశా మోస్ట్ తిరిగింది గత 2.5-3 months నుంచి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి విలేజ్, ప్రతి మండలం తిరగడం జరిగింది. నాకున్న స్పందన ఏంటి అంటే బీఆర్ఎస్ కంటే, కాంగ్రెస్ కంటే ఈసారి నరేంద్ర మోడీ గారి మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఈసారి మీకే ఇస్తామని చెప్పి చాలా సందర్భాలలో నేను వ్యాన్ దిగి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నన్ను మాట్లాడనీయకుండా కూడా ఈసారి నరేంద్ర మోడీ గారికి మా ఓటని వారు మాకు చెప్పడం జరిగింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 70% నేను నా కళ్ళతో చూసిన ఇది. కాబట్టి అట్లా చూసి మాకున్న ఎలక్షన్స్ తర్వాత కూడా నివేదికలు చూస్తే ఈసారి కాంగ్రెస్ కి, బీజేపీకి వెరీ క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది అనేది మేము నమ్ముతున్నాం. బట్ 4th తర్వాత డెఫినెట్ గా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ రిజల్ట్ వర్డిక్ట్ అయిపోయింది కాబట్టి దట్స్ మై. నమస్తే అండి. మీరు గెలిస్తే, బీజేపీ గెలిస్తే ఖమ్మం జిల్లాలో మీరు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసుకోవచ్చా? తెలుసుకునే లోపు నేను హరిబాబు గారు, ఈశ్వర ప్రగడ హరిబాబు గారు, అడ్వకేట్ అట్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మనతో ఉన్నారు. వీరు ఖమ్మం వాస్తవ్యులు. నమస్తే అండి హరిబాబు గారు. నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. వినోదరావు గారు చెప్తారు మనతోటి. చెప్పండి సార్, ఖమ్మం జిల్లాకి మీరు చేయబోయే మంచి పని ఏంటి గెలవగానే? నేను గెలవంగానే నేను ఆల్రెడీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నా ప్రైవేట్ ఆఫీసెస్ పెట్టాలని, అక్కడ ఆఫీస్ లో సగం స్టాఫ్ వాలంటీర్స్ ఉంటారు. కృష్ణ గారు కానీ ఇంకెవరన్నా అంటే డెవలప్మెంట్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడానికి వాలంటరీ ఆర్గనైజేషన్ హాఫ్ ఉంటుంది, పెయిడ్ స్టాఫ్ హాఫ్ ఉంటారు. ఇది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో ఆఫీసు, తర్వాత ఢిల్లీలో సెంట్రల్ ఆఫీసు, కింది నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లడం, ఢిల్లీ నుంచి ఏమేమి పథకాలు ఉన్నాయి, ఎట్లాంటి కొత్త పథకాలు ఏమున్నాయి అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి నా సైడ్ నుంచి ఒక మీడియం ఇది. కాబట్టి ఇది ఫస్ట్ వితిన్ 1-2 months లో ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ కరెంట్ ప్రాబ్లమ్స్, కరెంట్ ఆపర్చునిటీస్ నాకు తెలిసే అవకాశం ఉందనేది మొట్టమొదటి చేసే పని అది అనుకుంటున్నాను.